అందరికీ కూడా విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం 9వ తారీఖున మన అందరి ప్రియతమ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల వ్యతల్ని వినటానికి, మామిడి రైతుకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి బంగారుపాళ్యం వస్తున్న సందర్భంగా మన నాయకునికి మనమందరం కూడా ఘనమైనటువంటి స్వాగతం పలకటానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా బంగారుపాళ్యానికి రావటం కోసమని ఈ 6-7 నెలలుగా మన నాయకుడు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా అపారమైనటువంటి జనసందోహం, ఊహించని స్థాయిలో ఆయన అడుగుపెట్టిన ప్రతిసారి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా ఆయనకు ఎంత పెద్ద ఉత్తేజాన్ని మనకు కలిగించి పార్టీకి, తనకి ఇమేజ్ని ఎంత పెంచుతున్నదో మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా గట్టిగా నిలబడ్డటువంటి జిల్లా అనుచరులు, కార్యకర్తలు ఉన్నటువంటిది చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. మరి ఆయన ఈ రోజున మామిడి రైతులని పరామర్శించడానికి వస్తున్నప్పుడు మనం ఎంతగా దాన్ని గట్టిగా తీసుకొని జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి మనం జన సమీకరణ చేసి ఆ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికే మనం ఇప్పుడు సమావేశం అయ్యాం. మీకందరికీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రోగ్రాం సడన్ గా వస్తున్నామని చెప్పినా పెద్ద ఎత్తున వచ్చినారు. జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది చనిపోయినప్పుడు ఆయన ఉదయం అనుకొని మధ్యాహ్నం తిరుపతికి రాగానే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వెల్లువ ఏంటి అన్నది మచ్చుకు ఒక ఉదాహరణ. అలాంటిది ఈ కార్యక్రమం ఇంత ముందుగా మనకందరికీ కూడా తెలిసిన తర్వాత మనమందరం కూడా ఎంత పెద్ద ఎత్తున దాన్ని చెయ్యాలా అన్నటువంటి విషయం, తద్వారా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ తూతు సబ్సిడీని పెంచటానికి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్కన నిలబడ్డారు అన్న సందేశం ఇవ్వటం కోసం, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ ఏంటి, చంద్రబాబు సంవత్సర కాలంగా ప్రజలకు చేసినటువంటి మోసానికి ప్రతీకారంగా జనమంతా కూడా జగన్ వెనుకల ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మనకందరికీ ఉపయోగపడుతుంది. కనుక మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా తమ్ముళ్ళైనటువంటి సమన్వయకర్తలు, సోదరులు, సోదరీమణులు, ముఖ్యంగా రోజా గారు, అందరూ కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, చేద్దామని మనమందరం కూడా సమిష్టిగా మీకందరికీ కూడా తెలియజేస్తూ, జగన్ గారికి, మన పార్టీ ప్రతిష్టకి, మన జిల్లా ఎంత ప్రాముఖ్యతనిస్తుంది, ఎంతగా ఆయనను ఆదరిస్తుంది, ఆయన వెనుక వేల లక్షల మంది ఎలా ఉన్నాము అని తెలియజెప్పడానికి కూడా దీన్ని ఉపయోగించుకుందామని మీకందరికీ కూడా తెలియజేస్తూ, తద్వారా మామిడి రైతులకు మేలు చేయటం కోసమనే ఈ కార్యక్రమం. ఏ రైతు బాధపడుతున్నాడో ఆ రైతు ఆక్రందన ప్రభుత్వ చెవులు చిల్లులు పడేటట్టు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనందరి గొంతుకలు కూడా, రైతాంగాన్ని సమర్థిస్తున్నటువంటి మనందరి గొంతుకలు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన వాయిస్ ద్వారా వినిపించేటువంటి ఆ కార్యక్రమం
దిగ్విజయం చేద్దామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు.